సో యెమెనా దేశంలో భారతీయ నర్సు ఎవరైతే ఉన్నారో నిమిషా ప్రియాకు మరణశిక్ష జూలై 16 తేదీన పడబోతుంది. సో ప్రధానంగా 2017లో ఏదైతే ఒక వ్యాపారిని హత్య చేసినటువంటి కేసులో ఆమెకి మరణశిక్ష పడబోతుంది. 2008లో ఆమె దేశానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆమె వ్యాపారం ఒక క్లినిక్‌ని స్టార్ట్ చేశారు. నర్సుగా ఉన్నారు కాబట్టి క్లినిక్ స్టార్ట్ చేశారు. సో ఆ వ్యక్తి ఎవరంటే పార్ట్నర్‌గా ఉన్నటువంటి వ్యక్తి పేరు అబ్దో మహదీ అనే ఒక వ్యక్తితో కలిసి ఆమె బిజినెస్ పార్ట్నర్‌షిప్‌గా చేరారు. అయితే కొన్నాళ్ళకి విభేదాలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. పాస్‌పోర్ట్ తీసుకునేందుకు ఆమె ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దాని డోస్ ఎక్కువైన తర్వాత ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, తర్వాత చనిపోయినటువంటి సందర్భం. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయారు. సో తర్వాత నిమిషాకు సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తాజాగా ఆమెకు మరణశిక్ష జూలై 16 తేదీన పడబోతున్నట్లు అక్కడ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేడుకున్నారు. సో ఆమెని విడిపించే ప్రయత్నం చేయాలని. కానీ చివరి ప్రయత్నం కూడా విఫలం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో సో ఆయన తీర్పుని అంగీకరిస్తూ చివరిగా ఒక అల్టిమేట్ జారీ చేశారు. కాబట్టి ఆమె బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో మరణశిక్ష అమలు కావాల్సిందన్నటువంటి అక్కడ రూల్స్ ప్రకారం ఆమెకు మరణశిక్ష పడబోతుంది.